మీరు నిరీక్షించు విషయములందు నిశ్చందంగా ఉండుట, మీరు చూడజాలని విషయములందు నిస్సందేహంగా ఉండుట. హెబ్రీయులకు రాసిన లేఖ 11 అధ్యాయము 2వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనము మనకు విశ్వాసం గురించి బోధిస్తూ ఉంది. విశ్వాసము అనే పదము గ్రీకు పెస్తున్ అనే పదం నుండి అనువదించబడినది. పెస్తున్ అనగా అభయము, నమ్మకము. విశ్వాసము ఈ 4 అక్షరాలలో ఒక వినూత్న అర్థము దాగి ఉంది ప్రియులారా. అది ఏమనగా విదయిస్తూ శ్వాస విడిచే వరకు సర్వేశ్వరుడు ముక్తుడని నమ్ముతూ ముందుకు సాగడమే విశ్వాసంలో దాగి ఉన్న పరమార్థము ప్రియులారా. సముద్రం అనే ఈ లోకంలో, పడవ ప్రయాణం అనే ఈ జీవనయాత్రలో అలలు కెరటాలు అనే కష్టాలకు ఆటంకాలకు కలవరపడక మన నావికుడైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని నేటి సువార్త పఠనం మనకు బోధిస్తూ ఉంది ప్రియులారా. సముద్రంలో ఎలాగైతే జలజీవులు తమ సంపూర్ణ విశ్వాసాన్ని ఆ సముద్రంపై ఉంచుతూ ఎటువంటి అసంతృప్తి చెందక ముందుకు సాగుతాయో, అలాగే మానవులైన మనం కూడా మన సంపూర్ణ విశ్వాసాన్ని ఆ సర్వేశ్వరుని మీద ఉంచుతూ ముందుకు సాగాలి. పడవలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాగైతే గమ్యం ఉంటుందో, గమ్యాన్ని నిర్దేశిస్తూ ముందుకు సాగుతారో, అలాగే మనం కూడా మన గమ్యమైన నిత్య జీవాన్ని నిర్దేశిస్తూ ముందుకు సాగాలి. అన్నిటికీ సంసిద్ధమై మన నిత్య జీవానికి చేరాలని కృషితో ముందుకు సాగాలి. మరి పడవలో ప్రయాణించే ప్రయాణికులకు గమ్యం ఎలాగైతే ఉంటుందో, మనకి కూడా నిత్య జీవం అనే గమ్యం ఉండాలి. ఆ ప్రయాణికులకు అలలు కెరటాలు అనేవి సహజం. మన జీవన యాత్రలో కూడా కష్టాలు అనే అలలు, ఆటంకాలు అనే కెరటాలు కూడా సహజం. అటువంటి సమయంలో మన నావికుడైన యేసుక్రీస్తు మీద సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. మీ హృదయములను కలవరపడనీకుడు, మీ విశ్వాసం దేవుని చెంత ఉంచుడు అని యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం బోధిస్తూ ఉంది. కావున మన సంపూర్ణ విశ్వాసాన్ని మన నావికుడైన యేసుక్రీస్తు మీద ఉంచాలి. పడవలో ప్రయాణించే ప్రయాణికులకు ఆ నావికుడు మార్గాన్ని చూపుతూ, సంరక్షిస్తూ, కాపాడుతూ ఆ ప్రయాణికులను గమ్యాన్ని చేరుస్తూ ఉంటాడు. అలాగే మన నావికుడైన యేసుక్రీస్తు మన గమ్యాన్ని చేరుస్తాడని నమ్ముతూ ముందుకు సాగాలి. ఈనాటి సువార్త పఠనంలో శిష్యులు గమ్యాన్ని చేరే సమయంలో అలలు కెరటాలు వాళ్ళని అడ్డంగం చేశాయి. అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారిని శాంతిపరిచారు. మన అనుదిన జీవితంలో కూడా మనం గమ్యాన్ని చేరే సమయంలో అలలు కెరటాలు అనే కష్టాలు ఆటంకాలు ఎదురైనప్పుడు దేవుడు వాడు శాంతిపరుస్తాడని విశ్వసించాలి. విదయిస్తూ శ్వాస విడిచే వరకు సర్వేశ్వరుడు ముక్తుడని నమ్ముతూ ముందుకు సాగాలి. ఆ అలలు కెరటాలనే కష్టాలకు దేవుడు మనకు తోడ్పడుతా అని నమ్ముతూ ప్రార్థించుదాం.